హాయ్ అండి. లైఫ్ ఆఫ్ ఆదిత్య 18వ భాగం వినండి. ఆదిత్య, అశు ఇద్దరు వీడియో చూస్తున్నారు. అక్కడి నుండి కొనసాగింపు. ఎప్పుడు కొట్టావు? ఇప్పుడు నేను మీ మమ్మీతో మాట్లాడుతున్న టైంలోనే. అన్నా, నిన్నెవరో అబ్జర్వ్ చేస్తున్నారు అంది అశు. ఆ ఛానల్ పేరేంటో చూడు అన్నాడు ఆదిత్య స్క్రీన్ని జరుపుతూ. ఒకటి ఎలా చెప్పగలనన్నా, ఒక వీడియో వచ్చిందంటే దాని నుండి ట్రోలర్స్ అదే వీడియోని రీపోస్ట్ చేసేవాళ్ళు బోలెడు మంది వస్తారు. ఇప్పుడు దీని మీద డిబేట్లు కూడా స్టార్ట్ అయ్యాయి తెలుసా. కొందరు సపోర్ట్ చేస్తున్నారు, కొందరు నిన్ను రౌడీ అంటున్నారు చూడు అంటూ చూపిస్తోంది. ఇదేదో నన్ను ముంచడానికి ట్రై చేస్తున్నట్టుంది. మీ డాడీ జైల్లో ఉండి చేయిస్తున్నారంటావా అన్నాడు. ఇప్పుడే మనసులో అనుకుంటున్నాను, దీన్ని కూడా మా డాడీ అకౌంట్లో వేసేస్తావు అని. అలాగే వేసేసావు అంది. ఇక నాకు శత్రువులు ఎవరూ లేరు మరి అన్నాడు. మా డాడీ అయితే కాదు. అయినా అవసరమైతే నిన్ను తొక్కేయటానికి ట్రై చేస్తారు, కానీ నిన్ను హీరో చేయటానికి ఎందుకు ట్రై చేస్తారు? ఇది ఒక రకంగా చూస్తే ఎవరో నిన్ను హీరో చేయాలనుకుంటున్నారు అంది కారు ముందుకు పోనిస్తూ. సోషల్ మీడియాలో ఇలాంటి వీడియోలు పెట్టేస్తే హీరోలు అయిపోతామా అన్నాడు. అయిపోతావు కదా, ఎందుకంటే ఒక అమ్మాయిని రక్షించడానికి కొట్టావు కనుక ఖచ్చితంగా హీరో అయిపోతావు అంది. వాళ్ళ ఇంటి దగ్గరికి కారు పార్క్ చేసి మాధవ్కి ఫోన్ చేశాడు. తమ్ముడు, ఒక 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను అన్నాడు మాధవ్. జయ అక్కడికి వస్తూ, ఆదిత్య, ఏంటయ్యా ఇది? మళ్ళీ ఈరోజు ఎవరినో కొట్టారా? సోషల్ మీడియా నిన్ను హీరోయిన్ చేసేసింది అంది జయ. అంతే అంటారా? కానీ నన్ను బ్యాడ్గా ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారేమో అనిపిస్తోంది అన్నాడు. నువ్వు పాపులర్ అవుతున్నావు మొత్తానికి అంది జయ. ఏంటో మేడం, నా లైఫ్ నా చేతిలో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఉంటాను మేడం, రేపు కలుస్తాను అంటూ మళ్ళీ బయటకు వచ్చేశాడు. మాధవ్ కోసం ఎదురు చూస్తూ రోడ్డు మీద నిలబడ్డాడు. ఫోన్ రింగ్ అవుతుంటే ఆన్ చేశాడు. హలో, బాగున్నారా అండి అని వినపడింది. బాగున్నానండి, ఎవరు మీరు అన్నాడు ఆదిత్య. అదేనండి, మీరు ప్రొద్దుట నన్ను మా ఇంటి దగ్గర దింపారు కదండి, విద్యనండి అంది. ఏంటి అండి? మీ ఫాదర్ ఒక రకంగా లాంగ్వేజ్, మీ అన్న ఒక రకంగా లాంగ్వేజ్. ఏంటి, నేనేమైనా జబ్బు మనిషిని అనుకున్నావా? పొద్దుటేగా మాట్లాడేవు, ఇంతలోమే ఏమైపోయింది నాకు? నీ మాట తీరు మారిందేంటి అన్నాడు. అంటే మా నాన్నగారు మీతో ఇలాగే మాట్లాడమన్నారండి అంది. అవునా అండి, ఎందుకండి అన్నాడు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ. నేను ఇప్పటి నుండి మిమ్మల్ని ప్రేమించాలి అనుకుంటున్నానండి అంది. తింగరదానా, మీ ఫ్యామిలీకి పిచ్చానే. ఓకే, నువ్వు ప్రేమించిన వాడి కోసం వచ్చేసావు. వాడు వద్దని పోయాడు, నేను తీసుకువెళ్ళి ఇంటి దగ్గర దింపాను. దానికే నా మీద ప్రేమ మొదలైందా? ఇదేమైనా సబ్జెక్ట్ అనుకుంటున్నావా? ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టి ఇంకో సబ్జెక్ట్ తీసినట్టు ఆ ప్రేమను పక్కన పెట్టి నా మీద ప్రేమ పెంచుకుంటున్నావా? నోరు మూసుకొని నాన్నగారు చెప్పారండి, అమ్మగారు చెప్పారండి అని కాకుండా చదువు మీద దృష్టి పెట్టు అన్నాడు కోపంగా. అంటే నేను బాగా చదువుకుంటే మీరు నన్ను ప్రేమిస్తారా అండి అంది. ప్రొద్దుట నువ్వు మాట్లాడిన తీరుకి ఇప్పుడు మాట్లాడుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? చదువుకుంటే ప్రేమించడం ఏంటే? భాషలో యాస మార్చినట్టు ప్రేమికులను మారుస్తున్నావా అన్నాడు. ఏమో నాకు తెలియదండి, మా నాన్నగారు అతన్ని మర్చిపోయి మిమ్మల్ని ప్రేమించమన్నారు. అందుకే నేను ఇప్పటి నుండి మిమ్మల్ని ప్రేమించడం మొదలు పెట్టేస్తున్నాను అంది. ఎదురుగా లేవు కానీ నాకు వస్తున్న కోపానికి నీ దవడ పగిలిపోయేది తెలుసా? ప్రేమంట ప్రేమ, చదువుని ప్రేమించవే ఫస్ట్. ఛీ, నీతో మాట్లాడుతుంటే నా భాష కూడా మారిపోతుంది. చదువుకుని మంచిగా ఉద్యోగం సంపాదించు, అప్పుడు ఆలోచించవచ్చు ప్రేమ గురించి అన్నాడు. అలాగేనండి, నేను మంచి ఉద్యోగం వచ్చాక మీకు ప్రపోజ్ చేస్తాను, మీరు అప్పుడు ఒప్పుకోవాలి మరి అంది. ముందు నువ్వు చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకో, అప్పుడు ఆలోచిస్తా నేను ప్రేమ గురించి. ఎక్కడెక్కడ తింగరోళ్ళు అందరూ నాకే దొరుకుతారా బాబు అంటూ కాలు కట్ చేశాడు. తింగరదానాన్ని తిడుతున్నాడు నాయన అంది విద్య. తిడతారు మరి, తిట్టరా? ఎవరినో ప్రేమించి ఆడి కోసం వెళ్ళిపోతే తీసుకొచ్చి ఇంటి దగ్గర వదిలి వెళ్ళాడు. మళ్ళీ వెంటనే ప్రేమ అంటే ఒప్పుకోవడానికి కొంచెం టైం పడుతుంది. కానీ నీ భాష మాత్రం అదిరిపోయింది. అదే మెయింటైన్ చేయి. నేను ఒక సినిమాలో చూశాను, ఇలా మాట్లాడుతుంటే హీరో ఐస్ అయిపోతాడు తెలుసా
అన్నాడు వీరభద్రం. ఏమో నాయనా, చాలా కష్టంగా ఉంది అట్లా మాట్లాడడం అంది. అల్లుడు చదువుకోమన్నాడు కనుక రేపటి నుండి బుద్ధిగా కాలేజీకి వెళ్ళి హాయిగా చదువుకో. అక్కడ ఇంకా ఎవరిని ప్రేమించకు. నువ్వు ఆదిత్యనే ప్రేమించాలా, అతన్నే పెళ్లి చేసుకోవాలా అంటూ బయటకొచ్చి, ఎరా ఎంతవరకు వచ్చాయి మీ పనులు అన్నాడు అక్కడున్న రౌడీలను చూస్తూ. ఏం చెప్పమంటావయ్యా, నువ్వు వెళ్ళి ఏదో ఒకటి చెయ్యండి అంటావు, వాడేమో చితక్ కొట్టేస్తున్నాడు, ఒక్కో దెబ్బ పడుతుంటే ఒళ్ళు పులిసిపోతోంది అన్నాడు ఒకడు. నాకు వారసుడు దొరికేశాడ్రా, నా తర్వాత ఇదంతా అల్లుడికే అన్నాడు. నీకు కొడుకు కూడా ఒకడున్నాడు, నువ్వు మర్చిపోతున్నట్టున్నావు అన్నాడు రాంభద్రం అక్కడికి వస్తూ. నీకు నా వారసత్వం కావాలంటే ఆదితో ఫైట్ చేసి గెలవరా, నీకు ఇచ్చేస్తా అన్నాడు. ఆడి చేతిలో తన్నులు తిని నేను చస్తే, నాయనా నీకు తరకొలు పెట్టాల్సింది నేనే, నీ అల్లుడికి అడ్డు రాకుండా నన్ను వేసేయాలని ప్లాన్ చేస్తున్నావా అన్నాడు. నిన్ను తొలగించాలంటే ప్లాన్ కావాలేంట్రా, ఆడిని అల్లుడు చేసుకోవాలంటే మాత్రం ప్లాన్ కావాలి. వెయ్యండ్రా, ఎత్తుల మీద ఎత్తులు వేయండి, వాడికి అసలు ఊపిరి తీసుకోవడానికి కూడా టైం ఉండకూడదు అన్నాడు. నా మాటేనండి, నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు, వాడి పేరు ఆనంద్, వాడిని తీసుకొస్తాను, వాడైతే ఇలా ఎత్తులు వేయడంలో చాలా దిట్ట అన్నాడు ఒక రౌడీ. మరి ఇంకేటి ఆలోచిస్తావు, తీసుకొచ్చేయి అన్నాడు వీరభద్రం. తను ఫోన్ చేసి ఆనంద్కి అంతా వివరించి ఇక్కడికి రమ్మన్నాడు. ఆనంద్ వచ్చాక వీరభద్రం దగ్గరికి తీసుకువెళ్ళాడు. నీ పేరేంటో నాకు ఎరికలేదు, చూడబ్బి కథ మొత్తం ఆడు చెప్పినాడు కదా, ఏదైనా ప్లాన్ చేయి. ప్లాన్ వేస్తే ఎలా ఉండాలంటే ఆ ప్లాన్లో మన వాళ్ళందరూ చిత్తుగా తన్నులు తినేలాగా ఉండాలి అన్నాడు. నాకు అర్థం కావట్లేదు, ఎవరైనా అటుపక్కోడిని ఎలా దించాలి అని చూస్తారు, మీరేంటండి అతన్ని ఎలా పెంచాలా అని చూస్తున్నారు అన్నాడు ఆనంద్. పెంచాలి మరి, అతను పెద్ద రౌడీ అని తెలిస్తేనే కదా మన బిజినెస్లు అన్నీ ఆడు చూసుకోగలుగుతాడు. అంత పెద్ద రౌడీ అని అందరూ అనుకోవాలా, అలా ఉండాలి నువ్వు వేసే ప్లాన్లన్నీ మరి అన్నాడు. రేపటి నుండి చూడండి అల్లాడిస్తాను అన్నాడు ఆనంద్. రేపటిదాకా ఆగలనా, సరే పో అన్నాడు. ఇక్కడ మాధవ్ వచ్చాక బండి ఎక్కుతుంటే, తమ్ముడు నీ వీడియో వచ్చింది చూశాను, చితక్కొట్టేశావు వాళ్ళని అన్నాడు. అదే అనుకుంటున్నాను, ఆ వీడియో ఎవడు తీశాడో నాకు అర్థం కావట్లేదు, నేను వెళ్ళాక వాళ్ళ ఫేస్కి మాస్కులు వేసుకున్నారు, దాన్ని బట్టి ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారు అన్నాడు ఆదిత్య. ఆ డైరెక్టర్ గాడేమో అన్నాడు మాధవ్. కానీ వాడైతే నన్ను నలుగురిలోనూ గుర్తించబడేలాగా చేయాలనుకోడు అని ఒక డౌటు అన్నాడు. ఏమో ఏం చెప్పగలం, జైల్లో ఉన్నాడు కదా, చుట్టూ ఉండే బ్యాచ్లో ఎవరో ఒకరు సలహా ఇవ్వచ్చు. నిన్ను ఒక రౌడీలా ప్రూఫ్ చేస్తే రేపొద్దుట నీతో ఎవడు సినిమా తీయడానికి ముందుకు రాడు అని అన్నాడు. రేపటి నుండి నా కళ్ళ ముందు ఏం జరుగుతున్నా పట్టించుకోను, నా ధ్యేయం ఒకటే, సినిమా హీరో అవ్వాలి అంతే. రేపటి నుండి డైరెక్టరు నిర్మాతలను కలవడానికే వెళ్తున్నాను అన్నాడు. తమ్ముడు ఇంకేం ఆలోచించుకు, అదే చెయ్యి అన్నాడు మాధవ్. గేటు దగ్గరలో ఉండగా అమల కూతురు ఆద్య కూడా ఒక అమ్మాయి హాసిని రోడ్డుకి నిలబడి చెయ్యి అడ్డు పెట్టి ఆపారు వీళ్ళిద్దరిని. బండి ఆపాడు మాధవ్. వాళ్ళు చెయ్యి అడ్డు పెట్టడం చూసి, సారీ డాడీ అని పిలిచినందుకు, నాకు అప్పుడు తెలీదు అంది ఆద్య దగ్గరకు వచ్చి. ఇప్పుడు తెలిసిందా, సరే వెళ్ళండి జాగ్రత్తగా, చదువుకో బాగా అన్నాడు ఆదిత్య. తిను అంటూ ఏదో చెప్పబోయింది. నాకు తెలుసు, మీ మమ్మీ కదా, మీ డాడీ మళ్ళీ పెళ్లి చేసుకున్నాడా, ఎందుకని ప్రొద్దుట కూడా మీ డాడీ కనిపించలేదు, ఇప్పుడు కూడా మీరిద్దరే వెళ్తున్నారు, ఎందుకు ఇక్కడ ఆగారు లైన్గా ప్రశ్నలు వేస్తున్నాడు ఆదిత్య. అది కాదు అక్క అంది ఆద్య. కాదండి, పాప మీకు సారీ చెప్తాను అంటే మీకోసం వెయిట్ చేస్తున్నాం అంది హాసిని కల్పించుకుంటూ. పర్లేదండి, చీకటి పడినప్పుడు సార్ లేకుండా ఇలా మీరిద్దరూ రాకండి, వెళ్ళండి, వీళ్ళ అమ్మమ్మగారు చూస్తే పెద్ద గొడవ అవుతుంది అన్నాడు. వాళ్ళు ఏం మాట్లాడలేదు, బండి ఎక్కి వెళ్ళిపోయాడు. వీళ్ళిద్దరూ నడుచుకుంటూ వెళ్తున్నారు. అదేంటక్క నువ్వు చెప్పనివ్వలేదు, నువ్వు మా అమ్మవి అనుకుంటున్నాడు అంది ఆద్య. అందుకే చెప్పొద్దన్నాను, ఒక ఆట ఆడుకుందామా ఇతనితో మనం అంది. నిజమే అక్క, భలే ఉంది ఐడియా, అమ్మమ్మకు తెలిస్తే మాత్రం తోలు ఒలిచేస్తుంది అంది. ఎవరు చెప్తారు, నువ్వు చెప్తావా, నేనైతే చెప్పను అంది హాసిని. నేను కూడా చెప్పను, అవసరమైతే అమ్మమ్మ ఎదురుగా ఆదిత్యం తిడతాను కూడా అంది. అది అలా చెయ్యి అంది.
కానీ నువ్వేదో అతనికి చెప్దామనుకున్నావు, గొడవలకు వెళ్ళొద్దు అంటూ అంది ఆద్య. అలా చెప్దామనే అనుకున్నాను, కానీ నా ప్లాన్ మారిపోయింది అంది. కానీ అక్క, ఎక్కడైనా మా డాడీ కనపడితే అడుగుతాడేమో అంది. ఒకసారి ఊహించుకో, మీ డాడీ కనపడ్డాడనుకో, ఏం అడుగుతాడు? అమల చనిపోయి కొన్ని రోజులు కాలేదు, అప్పుడే పెళ్లి చేసుకున్నావా అని అడుగుతాడు. అవును. అప్పుడు మా డాడీ అవును చేసుకున్నాను అంటాడు, ఎందుకంటే ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు కదా. కానీ నా గురించి వస్తే మాత్రం దొరికిపోతాం, నేను ఆయన దగ్గర లేను కదా అంది హాసిని మాటకు అడ్డొస్తూ ఆద్య. ఒకవేళ నీ గురించి అడిగినా నువ్వు మీ డాడీ దగ్గర లేవని మీ డాడీ చెప్పడు, చెప్తే చితక్కొట్టేస్తాడని భయం ఉంటుంది కదా అంది. నిజమే అక్క, నువ్వు సూపర్. సరే కానీ ఒక్కటే చిక్కు, ఇంటి దగ్గర ఉండగా ఆదిని మనం ఏడిపించలేం, బయటికి వచ్చాక కానీ కుదరదు అంది. వీళ్ళు వచ్చే టైంకి వచ్చి వెళ్ళే టైంకి కూడా ఉందాం, రోజు ఏదో ఒకటి మాట్లాడాలి అతనితో అంది హాసిని. ఓకే అక్క, రేపటి నుండి నాకు నీ లవ్ సక్సెస్ చేయడమే పని అంది. తండ్రి ప్రోత్సాహంతో ఆదిత్యను ప్రేమించడానికి సిద్ధమైన విద్య. ఆదిత్య గురించి అన్నీ తెలుసుకుని అతన్ని ప్రేమిస్తూ అతనికి దగ్గర అవ్వడానికి ప్రయత్నిస్తున్నది హాసిని. ఆదిత్య ప్రేమ ఎవరికో తెలుసుకోవటానికి మరో భాగం వరకు ఆగండి. థ్యాంక్ యూ.